నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు ఫుడ్ పే. ఈరోజు మనం రొయ్యల కూర, ప్రాన్స్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్రాన్స్ కర్రీ చాలా రుచిగా ఉండే ప్రాన్స్ కర్రీ ఈ విధంగా చేసుకుంటే గనక చాలా రుచిగా ఉంటది. నేనేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కరెక్ట్‌గా చూస్తూ ఉండండి. ఓకే అండి. మంచి రుచికరమైన రొయ్యల కూర ఎలా తయారు చేయాలో చెప్తాను నీకు. ఓకే. నేనైతే అర కేజీ రొయ్యలు తీసుకున్నాను. పచ్చి రొయ్యలు. తొక్కవలుసుకొని నీట్‌గా పెట్టుకోవాలి. ఒక టమోటా, ఒక ములక్కాడ, 5 పచ్చిమిరపకాయలు, 2 చిన్న ఉల్లిపాయలు, కొత్తిమీర అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడండి ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ తీసుకోవాలి. ఈ సరుకులన్నీ మనకు అవసరం అవుతా ఉంటాయి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు చూడండి ఖాళీ కడాయిలో నూనె వేసుకోవాలి. ఒక 5 స్పూన్ల దాకా నూనె పడతది. దాల్చిన చెక్క, లవంగం మొగ్గ, యాలకులు జస్ట్ చూడండి ఎన్నెన్ని వేసానో ఆ ఇంగ్రీడియెంట్స్ మాత్రం అంతే ఎయ్యండి. ఎక్కువ వేసుకోకండి. ఓకేనండి. కరివేపాకు, ఉల్లిపాయ ఉల్లిపాయ ఇందాక కట్ చేసుకున్నాం కదా 2 ఉల్లిపాయలు అవి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు చూసుకుంటూ మరీ మాడిపోకుండా ఉండాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మాత్రమే వేపుకోవాలి. చూడండి ఈ విధంగా ఎగినియి. ఇప్పుడు ములక్కాడలు వేసుకుంటాం. ములక్కాడలు ఇప్పుడు వేసుకోవడం వల్ల ఏమవుతదంటే బాగా ఉడుకుతదనమాట. ములక్కాడ ఉడకడానికి కొంచెం టైం పడతది కాబట్టి ములక్కాడ ముందర వేసుకున్నాను. చూడండి ఈ విధంగా ఒక 2 నిమిషాల దాకా నేను ఉడకబెట్టుకున్నాను. 2 నిమిషాల దాకా ఉడికిన తర్వాత టమాటాలు కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా! టమాటాలు యాడ్ చేసుకుందాం. టమాటాలు యాడ్ చేసుకొని దాన్ని కూడా ఒక 2 నిమిషాల పాటు ఇది కూడా ఒక 2 నిమిషాలు అయితే ఒక నిమిషం అట్ట బాగా వేపుకోండి ఇలాగా. చూడండి నేనైతే ఒక నిమిషంలో నాది ఉడికిపోయింది టమాటా. ఇప్పుడు దీన్ని మూత పెట్టామనుకోండి తొందరగా ఉడికిపోతదనమాట. మూత పెట్టుకోండి. ఒక నిమిషం పాటు ఉడకనిచ్చిన తర్వాత చూడండి ఒక నిమిషం అయింది. ఇప్పుడు నేను పచ్చిరొయ్యలు క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఆ పచ్చిరొయ్యలు పసుపు, కొంచెం సాల్టు ఏసి దాన్ని పక్కన పెట్టుకున్నాననమాట. ఎందుకంటే నీసు వాసన రాకుండా ఉంటది. నీసు స్మెల్ రాకుండా ఉండాలంటే పసుపు, కొంచెం సాల్ట్ ఏసి క్లీన్ చేసి పెట్టుకొని ఇవి దీంట్లో యాడ్ చేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా 5 అవి కూడా పచ్చిమిరపకాయలు దాంట్లో ఏసుకుందాం. పచ్చిమిరపకాయలు ముందర వేసుకోవడం వల్ల మొత్తం ఇదయిపోయిద్ది. కాబట్టి మెత్తగా అయిపోద్ది. ఇప్పుడు వేసుకున్నాననమాట. పచ్చిమిరపకాయ ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తా ఉంటది కారం కారంగా. ఒక 2 నిమిషాలు ఉడికింది ఇప్పటి వరకు 2 నిమిషాలు ఉడికింది. ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన పెట్టుకున్నాం కదా! ఆ వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు వేసుకుందాం దీంట్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్యారంటీ ఏసుకోవాలి దీంట్లో. నీసు కూరలో ప్రతి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలమాట. ప్రతి నీసు కూరలో చికెన్ ఏంటి, మటన్ ఏంటి, రొయ్యలేంటి ప్రతి కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలి. ఇప్పుడు ఒక నిమిషం దాకా ఉడికింది. ఒక నిమిషం ఉడికిన తర్వాత కొంచెం సాల్టు, పసుపు అయితే గనక అర టీ స్పూన్ సరిపోద్ది. కారం అయితే 2 స్పూన్లు పట్టింది నాకు. మీకు ఒకవేళ ఎక్స్ట్రా కావాలంటే గనక ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి. నేను 2 స్పూన్ల కారం వేసుకున్నాను నేను. చూడండి కారం వేసిన తర్వాత కొంచెం తిప్పుకుందాం అన్నీ మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా మిక్స్ చేయాలి. ఉప్పు, కారం, పసుపు దానికి పట్టాలి. ఒక్క నిమిషం ఉడికింది ఇప్పటికి. ఒక నిమిషం ఉడికిన తర్వాత లైట్‌గా వాటర్ అర గ్లాస్ కూడా కాదు పావు గ్లాస్ ఏసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వాటర్ ఏసుకున్నా కూర టేస్ట్ అంతా పోద్ది. ఈ వాటర్ కూడా ఎందుకేసానంటే రొయ్యలు ఉడకాలి కాబట్టి రొయ్యలు కొంచెం సరిగ్గా ఉడకదు. తొందరగా ఉడకదు. కాబట్టి ఒక నిమిషం దాకా ఉడికింది. వాటర్ ఏసిన తర్వాత ఇప్పుడు జీలకర్ర పొడి పావు స్పూను, ధనియాల పొడి, అలాగే చికెన్ మసాలా ఏసాను. మీకు చికెన్ మసాలా లేకపోతే వదిలేసుకోండి. చికెన్ మసాలా ఏసుకుంటే దాని ఫ్లేవర్ బావుంటది. రొయ్యలకు కూడా చికెన్ మసాలా ఏసుకోవచ్చు. ఇది కూడా ఒక 5 నిమిషాలు ఉడికింది నాకు. ఒక 2 నిమిషాల దాకా ఉడకబెట్టుకున్నాను. ఉడికిన తర్వాత చూడండి ఇయన్నీ ఉడికిపోయింది. రొయ్యలు చూసాను, చెక్ చేసేసాను. ములక్కాడ చెక్ చేశాను పట్టుకొని. అన్నీ కరెక్ట్‌గా ఉడికిపోయినాయన్నమాట. ఇవన్నీ మొత్తం నాకు 15 నిమిషాల దాకా పట్టింది ఉడకడానికి. చూడండి ఈ విధంగా ఒక 2 నిమిషాలు మొత్తం నీరంతా ఎగిరిపోయింది కదా! నీరు ఎగిరిపోయి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ పట్టేసినాయి. ఇప్పుడు కొత్తిమీర ఏసుకుందాం. రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకోండి. చాలా రుచికరంగా ఉంటది.